హలో గైస్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ ప్లాన్ చేసాము. క్లియర్గా చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి సపోర్ట్ దగ్గర అది టచ్ అయ్యి మంచి గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది. సో నిన్న కూడా మనం చూసుకున్నట్టయితే కంప్లీట్గా ఎఫ్ఐస్ బయింగ్ సైడ్ కనిపించారు. సో ప్రాబ్లీ మనం ఈరోజు సిఈ సెట్ ప్లాన్ చేసి అంటాడు. యాజ్ యూజువల్ నేను తీసుకున్నది 1:1.5 రిస్క్ రికార్డ్. సో ఈ 1.15 రిస్క్ రివార్డ్లో నేను బేసిక్గా 30 పాయింట్స్ నా రిస్క్ తీసుకుంటాను అండ్ 45 పాయింట్స్ నేను ప్రాఫిట్ తీసుకుంటాను. సో అదే ఇదిగా నేను ట్రేడ్ ప్లాన్ చేసుకున్నాను. సో ఇక్కడ 853 దగ్గర నేను ఎంట్రీ తీసుకున్నాను. నాకు చాలా కాన్ఫిడెన్స్ ఉంది ఈరోజు సీ సైడ్ మార్కెట్ మూవ్ అవుతుందని. బికాజ్ నేను క్లియర్గా ఇక్కడ నాకు సపోర్ట్ ఒకటి మీకు చెప్పాను అండ్ ఎఫ్ఐఎస్ కూడా నిన్న బయింగ్ సైడ్ కనిపించారు. మేబీ వాళ్ళు బయింగ్ సైడ్ కనుక వస్తే మార్కెట్ మళ్ళీ మనకి బుల్ రన్లోకి వస్తుంది. బట్ అది కంటిన్యూగా వాళ్ళు బై సైడ్ ఉంటే బెటర్. మేబీ వాళ్ళు 1-2 డేస్ కనుక అలా వచ్చి వెళ్ళిపోతే కనుక మళ్ళీ మన మార్కెట్లో బెరిష్ మొమెంటం కంటిన్యూ అవుతుంది. బట్ ఫర్ నౌ నేనైతే తీసుకున్న ట్రేడ్ ప్లాన్ అయితే కనుక క్లియర్లీ సీ యాజ్ పైన అన్న సపోర్ట్ రెసిస్టెన్స్ ఉంది మనకి. సో అది కనుక బ్రేక్ అయితే మంచి మూవ్ ఈరోజు రాబోతుంది. బట్ నేను మాత్రం నేను ఫాలో అవుతుంది 1.5 కదా. సో 45 పాయింట్స్ కోసం మాత్రమే నేను వెయిట్ చేస్తున్నాను. ఇన్ కేస్ ఇఫ్ ఐ గెట్ మై 45 పాయింట్స్ నేను ఈ ట్రేడ్లోంచి నేను ఎగ్జిట్ అవుతాను. సో జస్ట్ నేను వెయిట్ చేస్తాను. ఈవెన్ మార్కెట్లో ఈరోజు ఫర్దర్గా మనం సిఈ సైడ్ మంచిగా ప్లాన్ చేసుకోవచ్చు. ఎందుకంటే మార్కెట్ కనుక ఈ రెసిస్టెన్స్ జోన్ బ్రేక్ అవుతే కనుక ఇంకొంచెం ఒక 300 to 400 పాయింట్స్ అప్ మూవ్కి ఇవ్వడానికి చాలా స్కోప్ కనిపిస్తుంది. ఈవెన్ నేను వేరే అనాలిసిస్ చేసినా సరే నాకు మంచి బయింగ్ ఆపర్చునిటీ కనిపిస్తుంది ఈవెన్ స్టాక్స్లో కూడా ఈరోజు. సో హోప్ఫుల్లీ ఈరోజు బయింగ్ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోగలిగితే బెటర్. నేను ట్రై చేశాను ఇక్కడ ప్యారలల్గా ఏమైనా లైన్స్ టచ్ అయినట్టున్నాయని, బట్ అదేమంతగా అనిపించలేదు. సో జస్ట్ వెయిటింగ్ టు రీచ్ మై టార్గెట్. జస్ట్ నా టార్గెట్ అయితే రీచ్ అయిపోయింది. నేను ఇక్కడ ఎగ్జిట్ అయిపోతున్నాను. థ్యాంక్ యూ.